అలాగే నా పేరు మిత్రులు ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్నటి వరకు పెద్ది డే 8 కలెక్షన్ వరకు మాట్లాడుకున్నాం కదా. సో మనం ఇంకొక 3 రోజుల వరకు మాట్లాడుకుంటాం అని చెప్పి ముందే చెప్పాను. సో డే 9 ఇది డే 9 కలెక్షన్ రిపోర్ట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఈ సినిమా కలెక్షన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మొదలు పెడదాం. సో బేసిక్గా మనం చూస్తున్నాం మండే ఒక రోజు బాగా వచ్చింది కానీ ఆ తర్వాత కొంచెం డ్రాప్ అయింది. బట్ 17 crores అంటే బాగానే ఉంది అనుకున్నాం. బట్ తర్వాత రోజు 13 crores వచ్చింది. పర్లేదులే అయినా కూడా మంచి నెంబరే అనుకున్నాం. తర్వాత 11 crores వచ్చింది. సరే ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఏ డీసెంట్ నెంబర్ అనుకున్నాం. బట్ తర్వాత కొంచెం ఆ మొమెంటం అట్లీస్ట్ అలా మెయింటైన్ అవుతుందేమో అండ్ వీకెండ్స్కి వచ్చేసరికి ఇంకొంచెం బెటర్ అవుతుందేమో అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అలా జరగట్లేదు. సో బేసిక్గా కలెక్షన్స్ డే బై డే ఇంకా తగ్గుతూ వస్తున్నాయి. సో అది ఎందుకు ఏంటి అనేది ఇంకా అసలు అంటే ఏం అర్థం కాకుండా ఉంది. అంటే యాజ్ ఆఫ్ నో ఇంకా మనము ఒక కంప్లీట్ అనాలిసిస్ అయితే ఏమి ఇవ్వలేం. మేబీ బాగా బిజీగా ఉండడం వల్ల మేబీ వీకెండ్స్లో అంత ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించట్లేదేమో, నాకైతే ఏమీ ఐడియా లేదు. సో మరి అది సిచ్యువేషన్. సో బేసిక్గా ఏమైందంటే మనం డే 8న మనం 11 crores కలెక్ట్ చేసింది. సో అదే తక్కువ అనుకున్నాం కదా మనం ఇప్పటివరకు కలెక్ట్ చేసిన దాంట్లో. బట్ ఇది డే 9న 9 crores మాత్రమే కలెక్ట్ చేసింది. సో దానివల్ల టోటల్ నెంబర్ నిన్న మనం 356 కలెక్ట్ చేసిందని చెప్పుకున్నాం కదా 8 daysకి. సో ఇట్ బికేమ్ 365 crores అనమాట ఇన్ 9 days. సో 9 daysకి 365 crores అయింది. సో సాటర్డే సండే రోజు ఇంకా అసలు ఇంకా అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయాలనేది కూడా నాకు ఒక క్లారిటీ అయితే రావట్లేదు. బట్ ఐ ట్రై టు అనలైజ్. సో ఏంటి సిచ్యువేషన్, ఎందుకు ఇట్లా జరిగింది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ పరంగా చూసుకుంటే తెలుగులో డ్రాప్ అయితే కనబడింది. హిందీ బాగా డ్రాప్ అయింది. హిందీ బేసిక్గా ఫస్ట్ టైము 1 కోటి లోపుకి వచ్చింది. సో జస్ట్ 63 lakhs నెట్ కలెక్ట్ చేసింది అంతే. చాలా తక్కువ కలెక్ట్ చేసింది హిందీ వెర్షను. బేసిక్గా హిందీ మీద మనం మొదటి నుంచి కూడా చాలా గట్టిగా హోప్స్ పెట్టుకున్నాం. నేను పెద్ది సినిమా గురించి స్టార్టింగ్లో ఒక కలెక్షన్ రిపోర్ట్ వీడియో చేశాను. అంటే హౌ మచ్ పెద్ది మూవీ కెన్ కలెక్ట్ అని. సినిమా రిలీజ్కి ముందు చేసింది కాదు, అప్పుడెప్పుడో చాలా క్రితం ఆ ఇనీషియల్ గ్లిమ్స్లో అవన్నీ వచ్చాయి కదా. సో ఆ టైంలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను అన్నాను అంటే తెలుగులో బాగానే ఉంది కానీ ఇది హిందీలో నాకు ఎక్కడో డౌట్గా ఉంది. నాకు హిందీలో ఒక 50 నుంచి 100 crores మధ్యలో ఏమైనా కలెక్ట్ చేస్తే పర్లేదు, బట్ లేదంటే ఇబ్బందే నెట్ అన్నట్టుగా చెప్పాను నేను. సో చాలామంది అప్పుడు ఏంటంటే కొంచెం హోప్స్ గట్టిగానే ఉన్నాయి పెద్ది మీద, ఎస్పెషల్లీ హిందీలో. సో అందుకని పెద్ది సినిమా హిందీలో చాలా గట్టిగా కొడుతుంది అన్న ఒక ఆస్పెక్ట్ అయితే ఉందన్నమాట. సో పెద్ది సినిమా హిందీలో బాగా కలెక్ట్ చేసి మొత్తం ఓవరాల్గా ఒక 700-800 crore మార్కుని టచ్ చేస్తుంది అన్నట్టుగా అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అట్లా జరగలేదు, అది అంతగా వర్కౌట్ కాలేదనమాట. సో అది ప్రాబ్లం. అంటే హిందీ చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి, అది ఇక్కడ కన్సిడరబుల్ పాయింట్. అంటే చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ పాయింట్ అది నన్ను అడిగితే. పెద్ద హిందీ చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు బాగా డ్రాప్ అయింది. షోస్ కూడా బాగా తగ్గిపోయాయి. నిన్నటికి ఇవాళకి అసలు షోస్ ఎంత డ్రాస్టిక్ డిఫరెన్స్ తెలుసా. నిన్న హిందీ 3557, తెలుగు 3256 షోస్ ఉంటే, అంటే నిన్న అంటే నా ఉద్దేశం థర్స్డే రోజు, నిన్న అంటే ఫ్రైడే కదా, ఫ్రైడే రోజున షోస్ తెలుగులో ఎన్ని ఉన్నాయి తెలుసా, 2171. అంటే అరౌండ్ ఒక 1000 దాకా తగ్గిపోయినాయి. హిందీ 1429కి వచ్చాయి. 2100 షోలు తీస్తారు హిందీ. సో షోలు బాగా తగ్గిపోయాయి. సో అందుకే వచ్చేది కూడా బాగా తగ్గిపోయింది. అంటే మిగతా షోస్ ఏంటంటే ఉంటున్నాయి కానీ కొద్ది మినిమం కలెక్షన్స్ ఇస్తున్నాయి కానీ వీళ్ళకి రెంట్లు అవి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అందుకని తీసేశారనమాట మొత్తం షోలన్నీ కూడా ఆల్మోస్ట్ లేపేసినట్టే. సో దానివల్ల హిందీ నెట్ బాగా తగ్గిపోయింది మనకి. ఎప్పుడైతే హిందీ నెట్ బాగా తగ్గిందో ఓవరాల్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఇంక అంతే. తెలుగుదైతే బాగానే మెయింటైన్ అవుతుంది. షోస్ తగ్గిపోయినా కూడా ఆక్యుపెన్సీ పెరిగింది. అందుకే ఇప్పుడు షోస్ తగ్గిన తర్వాత ఆక్యుపెన్సీ 28%కి వచ్చింది, 28.3 అట్లా ఉంది. సో ఆక్యుపెన్సీ బాగుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు కానీ, బట్ నెట్ మళ్ళీ తగ్గింది కదా. సో అరౌండ్ 4.8 దగ్గర వచ్చింది నెట్, 4.8 CR దాకా వచ్చింది. సో తక్కువే నన్ను అడిగితే. ఇప్పుడు ఈ వీకే ఎలాగుందంటే ఇంకా సెకండ్ వీక్ ఏదైతే ఉందంటే సెకండ్ వీకెండ్ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్ డేస్ ఉంటాయి కదా, మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే నెక్స్ట్ వీక్.
వాటిని ఇంకా తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలేమో అన్న పాయింట్ వస్తుందన్నమాట. అది ఇక్కడ మెయిన్ కన్సిడరబుల్ పాయింట్. చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. అది ఏం అర్థం కాకుండా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే తెలుగుది బాగా తక్కువే కలెక్ట్ చేసినట్టే. అండ్ తమిళ్ కూడా షోస్ చాలా తక్కువ ఉన్నాయి. నిన్న బేసిక్గా 425 షోస్ ఉన్నాయి. ఇవాళకి ఎన్ని ఉన్నాయి తెలుసా తమిళ్ షోస్? 95 మాత్రమే ఉన్నాయి. అలాగే కన్నడకి కూడా నిన్న ఎన్ని షోస్ ఉన్నాయి? 144 షోస్ ఉన్నాయి. ఇప్పుడు 121 షోస్ ఉన్నాయి. వ్యాస్టీస్ ఉంచారు ఆల్మోస్ట్ దగ్గరగా. సో అవి ఓకే అనుకున్నట్టున్నారు. మలయాళం అయితే అసలు కంప్లీట్గా తీసేశారు. మలయాళంలో షోసే లేవు అసలు, ఇంకా మలయాళం ఆపేసినట్టే ఇంకా. సో అది సిచ్యువేషన్. సో మలయాళం బ్రేక్ ఈవెన్ కాలేదు, ఇంకా అయ్యే అవకాశం కూడా లేదు. సో తెలుగు వెర్షనే అక్కడ ఇంకా కొంత రిలీజ్ చేశారు. సో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చూస్తారు కదా అన్న సెన్స్లో అక్కడ తెలుగు షోస్ కొన్ని ఉంటాయి కేరళలో. బట్ మలయాళం వెర్షన్ అయితే మటుకు తీసేశారు కంప్లీట్గా. సో ఇంకా మలయాళం వెర్షన్లో మనం అంటే ఆ పీపుల్ ఎవరైతే కేరళ పీపుల్ ఉంటారో వాళ్ళు ఒకవేళ సినిమా చూద్దామన్నా కూడా ఇంకా అవ్వని పని అనమాట. అది సిచ్యువేషన్. సో బేసిక్గా ఇలాగా షోలన్నీ కూడా బాగా తగ్గిపోయి, అలా తగ్గిపోవడం వల్ల మనకి జరిగిన మేజర్ ప్రాబ్లం ఇదంతా కూడా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు ఏంటనేది చూడాలంటే ఈ వీకెండ్కి మన దగ్గర కూడా చాలా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. అంటే మరి ఇంకా సంగీతం రిలీజ్ అయింది, డిస్క్లోజర్ డే రిలీజ్ అయింది, ఇవన్నీ వచ్చాయి మన దగ్గర కూడా. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకు కొంచెం షోస్ బాగా తగ్గుతాయి. అండ్ ఫర్దర్గా వీటికి ఒకవేళ కలెక్షన్స్ బుకింగ్స్ బాగా పెరుగుతున్నట్టయితే ఆబ్వియస్లీ ఇంకా వేరే వాళ్ళు కూడా కొంచెం వీటికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల కొంచెం తక్కువే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు బేసిక్గా చెప్తున్నా, ఫ్రైడే రోజు 9 crore వచ్చిందంటే చాలా తక్కువ. సో ఆ లెక్కను చూసుకుంటే సాటర్డే రోజు 15 crore వస్తుందని కూడా హోప్ పెట్టుకోలేకపోతున్నాను నేను. సో లెట్స్ హోప్ ఫర్ 25 crores ఫర్ సాటర్డే అండ్ సండే. సాటర్డేకి సండేకి కలిపి 25 కోట్లు అనుకుందాం. సో యాజ్ ఆఫ్ నో 365 ఉంది. సో వీకెండ్కి 400 టచ్ అవ్వట్లేదు. సో 390 అలా ఉండొచ్చు. సో ఆ తర్వాత ట్యూస్డేకో ఎప్పటికో మనకి మోస్ట్లీ నాకు తెలిసి 400 మార్క్ అయితే టచ్ అవుతుంది. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బాగా తగ్గుతూ వస్తున్నట్టయితే తర్వాత ఫర్దర్ రన్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోద్ది. అది మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది. అది నా దృష్టిలో మెయిన్ కన్సర్నింగ్ పాయింట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే అది స్పీడ్ కలెక్ట్ చేస్తుందో సో దాన్ని బట్టి కనుక మనం చూస్తే లాంగ్ రన్ సమ్వేర్ బిట్వీన్ 425 and 440 అన్నట్టు అనిపిస్తోంది నాకు. ఇప్పుడు బేసిక్గా ఇది ఏదైతే దాని స్పీడ్ తగ్గిందో దాన్ని బట్టి కనుక చూసుకుంటే అని నా ఫీలింగ్, నాకు అట్లా అనిపిస్తోంది నాకు. లెట్స్ సీ, మరి చూడాలి ఏంటి సిచ్యువేషన్ అనేది. అంటే బాగా తగ్గింది, బాగా ఊపు తగ్గిపోయింది. మరీ 9 crores వచ్చేయడం అనేది ఫ్రైడే రోజు అది కూడా అనేది బాగా తక్కువ అమౌంట్. సో సాటర్డే సండే బేసిక్గా అందుకే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు 25 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. సో ఒక 390 వరకు వెళ్తే వీకెండ్కి మేబీ ఆ తర్వాత ట్యూస్డేకి ఎప్పుడుకో 400 మార్క్ని టచ్ చేస్తే ఆ తర్వాత లాంగ్ రన్లో ఒక 440 దగ్గర వరకు వెళ్ళొచ్చేమో మోస్ట్లీ. అంతే నేను అనుకోవడం అయితే అంతే మరి ఇంకా. బట్ ఎనీహో ఇప్పుడు మనమైతే సండే వరకే చేస్తాం. సండే తర్వాత నుంచి ఇంకా మరి చెయ్యం. ఇంకా మళ్ళీ ఎప్పుడో థియేటర్ నుంచి కంప్లీట్గా ఇంకా పెద్ద వెళ్ళిపోద్ది చూసారా, ఆ డేట్కి చేస్తాను నేను అంతే. అదే ఇంకా మన ఫైనల్ నెంబర్ అనమాట. సో అది మరి మ్యాటర్. సో అంతే గా సిచ్యువేషన్. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? బేసిక్గా డే బై డే తగ్గుతూ వస్తుంది కదా. సో దీన్ని బట్టి మీరు ఎంత అనాలిసిస్ చేస్తున్నారు? లాంగ్ రన్లో పెద్ద సినిమా ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని మీకు అనిపిస్తోంది? అండ్ బేసిక్గా ఈ నెంబర్స్ సరిపోతాయి ఆ సినిమాకి? అంటే ఇప్పుడు బేసిక్గా పెద్ద మూవీ ఏదైతే కలెక్ట్ చేయాలో ఆ బ్రేక్ ఈవెన్ టార్గెటే సుమారుగా నాకు తెలిసి 447 crores నాకు తెలిసి, నా ఎస్టిమేషన్ ప్రకారం. ఎందుకంటే సమ్వేర్ అరౌండ్ 223 crore ఎంతో షేర్ కొట్టాలి సో బ్రేక్ ఈవెన్కి. సో అరౌండ్ 447 crores గ్రాస్ కొడితే కానీ అవ్వదు ఆల్మోస్ట్. సో మరిగా అది బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో నా ఒపీనియన్ అయితే దాని దగ్గర వరకు వెళ్తుందేమో, బట్ చూడాలా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ అవుతుందో లేదో మరి. అంటే ఎక్కువ రేట్లకి అమ్మారు, అదొకటి ఉంది. బడ్జెట్ అది ఎక్కువ అవడం వాటి వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ రేట్లకి అమ్మారు. పోనీ ఆఖరికి 8 weeks ఉంచారా పోనీ థియేటర్కి విండో అంటే అది లేదు. పోనీ ఏందో మరి ఇంకా. సరే ఇంకా ఏం చేయలేం. సో ఎండ్ ఆఫ్ ది డే ఇంకా అంతే. ఓవరాల్గా అది కలెక్ట్ చేయగలిగినంత వరకు చేస్తుంది అంతే. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత అనుకున్నా అది ఎంతవరకు చేయాలో అంతే చేస్తుంది కదా. సో అది మరి పరిస్థితి. సో లెట్స్ సీ, చూద్దాం. సో మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ గురించి ఏమనుకుంటున్నారు?
ఫర్దర్గా ఎంత వస్తుంది అనుకుంటున్నారో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మా ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.